హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రూప్ సి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గవర్నమెంట్ నుంచి. మీరు ఏ నోటిఫికేషన్ని వదులుకున్నా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీల అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి అస్సలు కూడా వదులుకోవద్దు. అన్ని వివరాలని మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు కదా. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఉంది, అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తారు. తెలంగాణ వాళ్ళకైతే మాత్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన సొంత రాష్ట్రాల్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి బెస్ట్ నోటిఫికేషన్. కాబట్టి ఎవరు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 1 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. మీకు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రిమైండ్ అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వెంటనే కామెంట్ రూపంలో అయితే తెలపండి. లాస్ట్ డేట్ మనకి 31 ఆగస్ట్ వరకే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే ఆన్లైన్ విధానంలో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులే కాకుండా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి క్యాడర్లో కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ని చెప్తాను. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా మనకి ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 72 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 35,000 వరకు సాలరీ పొందొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళు 27, OBC వాళ్ళు 30, SC ST వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇదే MTSకి సంబంధించి వివిధ ట్రేడ్లలో కూడా భర్తీ చేస్తున్నారు. అంటే MTSలోనే వేరియస్ టైప్ ఆఫ్ పోస్టులు అన్నమాట. అంటే MTS ఫీల్డ్ అటెండర్ అని చెప్పేసి, అలాగే MTS పంచకర్మ అటెండర్, ఫార్మసీ అటెండర్, ఈ విధంగా మనకి వేరియస్ టైప్ ఆఫ్ పోస్ట్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించేమో 107 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి అర్హత ఏముండాలి అంటే మీరు 10th క్లాస్తో పాటు సంబంధిత విభాగంలో ITI అనేది పాస్ ఉండాలి. లేకపోతే సంబంధిత విభాగంలో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఈ డ్రైవర్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, డ్రైవర్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఇక్కడ మనకి డ్రైవర్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 40,000 వరకు సాలరీ పొందొచ్చు. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి లైట్ అండ్ హెవీ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, డ్రైవింగ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకునేటువంటి పోస్టుల గురించి చూద్దాము. ఇక్కడ ల్యాబొరేటరీ అటెండెంట్ అని చెప్పేసి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సైన్స్ సబ్జెక్ట్స్లో మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీ అటెండర్లుగా పనిచేసినట్లుగా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. అలాగే ఇక్కడ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. అలాగే మనకి ఫార్మసిస్ట్, సో చాలామంది ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫార్మసిస్ట్కి సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది, 2 years చూసుకోండి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్తో జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇంటర్మీడియట్ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అలాగే ఈక్వలెంట్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం మీకు అప్ టు 40,000 వరకు సాలరీ పొందొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ MTSకి ఎలా ఇచ్చారో అలా ఇచ్చారనమాట. మీరు ఏదైనా విభాగంలో ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయి ఉంటే టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్కి మీరు జస్ట్ 10th అనేది పాస్ అయి ఉండి షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ వాళ్ళకి
సో నేను డిగ్రీ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో డిగ్రీ వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4 ప్రకారం మీకు అప్ టు 50,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. సో ఇవి మనకి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి మనకి పోస్ట్ల డీటెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఇంత మంచి నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆయుర్వేద సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. నోటిఫికేషన్కి మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఏదైతే ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయో ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. మిగతా పోస్టులకి మాత్రం 0.25 ప్రతి ర్యాంక్ ఆన్సర్కి మీకు నెగటివ్ విధానం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకి 70 మార్క్స్కి సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత 30 మార్క్స్కి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఇక్కడ పోస్టుల వారీగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు నోటిఫికేషన్లో, మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎంటీఎస్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను. సో మీరు ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సిలబస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో యాజ్ పర్ అదే సిలబస్ అనమాట. 70 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి సంబంధించి 20 మార్క్స్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటింగ్కి సంబంధించి 10 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ పోస్టుల వారిగా మీకు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఆ యొక్క టాపిక్స్ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో అండ్ మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్ వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. అమ్మాయిలకి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు. జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రం ఇక్కడ 200 రూపీస్ అనేది పే చేయాలి అండ్ ఎగ్జామినేషన్ ఫీజు కింద. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు కింద వచ్చేసేమో 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకి ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. ఎగ్జామినేషన్స్ మన సొంత రాష్ట్రాల నుండి కండక్ట్ చేస్తున్నారు. పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇది కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఇది ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా అటెంప్ట్ చేస్తే మీకు అసలు ఎలా ఉంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ మీరు మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ కూడా కొట్టేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే అప్లై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మీ చేతుల్లోనే ఉంది జాబ్స్ కొడతారా అనేది. సో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి రావు. ఎందుకంటే ఈ సంస్థ నుంచి చాలా రేర్గా ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ వస్తాయి. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఇస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మన తెలుగు కెరీర్స్ వెబ్సైట్లో మీకు తెలుగులో డీటెయిల్డ్గా అన్నీ కూడా వివరించి రాస్తున్నాము. సో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.